నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లాలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ ఉల్లంఘన క్రింద 28 మందిపై కేసులు నమోదు. వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ శివశంకర్. చిలకలూరిపేట మండలం రూరల్ గ్రామాల్లో పర్యటించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు శాసనసభ్యులుగా గెలిపించాలని కోరిన కావటి. టీడీపీలో చేరిన ఎడ్లపాడు వాసులు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఈ నెల 30న SMS షాదీఖానాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. 38 వార్డుల నుంచి వేల సంఖ్యలో తరలి రావాలని కోరిన మున్సిపల్ చైర్మన్ రఫానీ. ముగిసిన 10వ తరగతి పరీక్షలు పగడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు. శుక్రవారం గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు ప్రజలకు మేలు చేయడం కోసమే శిలువ మరణం పొందారన్న పాస్టర్ మరియదాసు. ఏప్రిల్ 3న సామాజిక పెన్షన్లు పంపిణీకి అధికారుల ఏర్పాట్లు. మార్చి 30 ఇయర్ ఎండింగ్ కావడంతో ఏప్రిల్ 3 నుంచి పంపిణీ చేస్తామని వెల్లడి. పల్నాడు జిల్లా పరిధిలో ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పటిష్ట చర్యలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన 9 మంది వాలంటీర్లపై కేసు నమోదు చేశామని, వారందరికీ మెమో జారీ చేసినట్లు కలెక్టర్ శివశంకర్ తెలిపారు. అదేవిధంగా 5 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మరొక 2 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పైన ప్రభుత్వ ఉద్యోగులు 12 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. వీరందరిపై చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ శివశంకర్ తెలిపారు. అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ వచ్చి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మొత్తం గవర్నమెంట్ ఆఫీసెస్లో వితిన్ 24 అవర్స్లో చేయాల్సినవి, అలాగే పబ్లిక్ ప్లేసెస్లో వితిన్ 48 అవర్స్ చేయాల్సినవి, ప్రైవేట్ ప్లేసెస్లో 72 అవర్స్లో రిమూవ్ చేయాల్సినవి అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎంసీసీ టీమ్స్ ద్వారా ఎంపీడీఓస్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా పగడ్బందీగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏవేవైతే డీఫేస్మెంట్ చేయాలో అవన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది, డీఫేస్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ ఆఫీసెస్లో చూస్తే మొత్తం 1294 వాల్ రైటింగ్స్, వాల్స్ మీద ఏవైతే ఒక పార్టీకి సంబంధించిన ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. 3713 పోస్టర్స్ డిలీట్ చేయడం జరిగింది, రిమూవ్ చేయటం. అలాగే బ్యానర్స్ 3310 తీసాము. ఇంకా అదర్ రిలేటెడ్ అన్నీ కూడా 3116, మొత్తం 12094 పోస్టర్స్ కానీ వాల్ రైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా డీఫేస్ చేయడం జరిగింది. తర్వాత ప్రైవేట్ ప్లేసెస్లో చూస్తే సేమ్ వాల్ రైటింగ్స్ 563, పోస్టర్స్ 1078, బ్యానర్స్ 961, అదర్స్ 1040, మొత్తం 5306 ఈ రిలేటెడ్ ఐటమ్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేయటం కానీ డీఫేస్ చేయటం కానీ జరిగిందనమాట. అలా వీటితో పాటు ఎక్కడైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన అంటే కొన్ని కండిషన్స్ ఇచ్చాయి. సో పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్లో ఎక్కడ కూడా ప్రభుత్వం సంబంధించిన అధికారులు కానీ, ప్రభుత్వ వేతనంతో గౌరవ వేతనంతో లబ్ధి పొందుతున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే వీటిలో పార్టిసిపేట్ చేయకూడదు. అలాగే ఎక్కడైనా సరే ఎంసీసీ వైలేషన్స్ అంటే మన గవర్నమెంట్ ఆఫీసెస్లో ఫొటోస్ క్లోజ్ చేయటం కానీ, అలాగే దాని రిలేటెడ్ బ్యానర్స్ కానీ, హోర్డింగ్స్ తీయటంలో ఎక్కడైనా సరే ఒక డిసిప్లిన్ అన్నది, క్రమశిక్షణ అన్నది లేకపోవటం, కొంత అలసత్వం ప్రదర్శించిన వారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా పల్నాడు జిల్లాలో ఈ రోజు వరకు కూడా
9 మంది వాలంటీర్స్ ఏవైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది వైలేట్ చేశారో వాళ్ళందరినీ కూడా విధుల్లోంచి తొలగించడం జరిగింది. 5 అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 2, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 12 మంది వరకు కూడా అక్కడ షోకాజ్ నోటీస్ కానీ మెమో కానీ ఇంక్రిమెంట్ సంబంధించిన డిసిప్లిన్ యాక్షన్ కానీ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మొత్తం 28 మంది మీద మన జిల్లాలో యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆదేశాల ప్రకారం సివిజిల్ మీద జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది. సివిజిల్లో ఎనీ కంప్లైంట్ రిలేటెడ్ టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీరు లైవ్లో అక్కడ కానీ అప్లోడ్ చేస్తే ఆ సమస్యని 100 నిమిషాల్లో పరిష్కరించడం అన్నది జరుగుతుంది. అది అందరూ మీకు తెలుసు. అది విస్తృతంగా మన జిల్లాలో అవగాహన అన్నది కలిగింది. ఇంతవరకు 398 కేసెస్ సివిజిల్లో ప్రజలు అందులో కంప్లైంట్స్ రైజ్ చేస్తే అవన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. మొత్తం 94% అన్ని కూడా 100 minutes లోపల చేయటం జరిగింది అనమాట. ఇప్పుడు యావరేజ్ హ్యాండ్లింగ్ టైము పల్నాడు జిల్లా వరకు 36 నిమిషాలు 46 సెకండ్స్. ఇంకా సువిధ అండ్ ఎన్కోర్ ఈ 2 ఉన్నాయి. సువిధ అంటే ఏంటంటే ఒక ఎనేబులింగ్ ప్లాట్ఫామ్ ఫర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ పొలిటీషియన్స్ టు అప్లై ఫర్ సర్టెన్ పర్మిషన్స్. సువిధ అన్న దాంట్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సువిధలోని అప్లై చేసుకోవటం అనేది ఇట్స్ నాట్ లైక్ మ్యాండేటరీ. వాళ్ళు పెడతారు, ఒక సువిధ మీద వాళ్ళకి అవగాహన లేకపోయినా ఎక్కడైనా వాళ్ళకి ఇష్యూ వచ్చినా సరే వాళ్ళు మాన్యువల్గా కూడా ఫిజికల్గా కూడా అప్లై చేయొచ్చు. సో ఆ అప్లై చేసినవన్నీ కూడా ఎన్కోర్ అని చెప్పి మాకు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి రిటర్నింగ్ ఆఫీసర్కి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఎనేబులింగ్ కమ్యూనికేషన్ ఆన్ రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్. సో ఇందులో ప్రతి దానికి కూడా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వెళుతున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా కారులో ప్రయాణిస్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. చిలకలూరుపేట వైపు నుంచి గుంటూరు వైపు ప్రయాణిస్తున్న కారు ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వసంత స్పిన్నింగ్ మిల్ ఎదురుగా ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. యువకుడిని 108 వాహనంలో చిలకలూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. గాయాలైన యువకుడు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో పీజీ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని కట్టుబరివారిపాలెం, ఎడవల్లి, గోపాలంవారిపాలెం గ్రామాల్లో కావటి మనోహర్ నాయుడు పర్యటించారు. ఆ గ్రామాల్లో పలువురు ప్రజాప్రతినిధులు మరియు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన సెంటర్లో నాయకులతో కొద్దిసేపు ముచ్చటించారు. పలు అంశాలపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి బలం పెరగాలని, ఎన్నికలకు ఊరు వాడ సమాయత్తం కావాలని అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ సూచించారు. వైసీపీ నియంతృత్వ పాలనలో ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో మంటగలిసిందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ఉపాధి, సంక్షేమం, కానీ అప్పులు, తిప్పలు, వేధింపులు కాదనే విషయాన్ని 5 ఏళ్లలో అందరికీ అర్థమయ్యేలా చేసిన జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నాడని ఎద్దేవా చేశారు ప్రత్తిపాటి. ఎడ్లపాడు మండలం కొండవీడుకు చెందిన 30 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. చిలకలూరుపేటలో ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో వారంతా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ప్రత్తిపాటి. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో తోట శ్రీను, గంటా చిరంజీవి, సురేష్, పదవిమలయ్య, నాగుల మీర, తోట నాగేశ్వరరావు, తోట కోటయ్య, గంటా వెంకటేశ్వర్లు, ఎంట్రపల్లి సుబ్బారావు, రామారావు, వి సాంబయ్య, గంటా సుబ్బయ్య, దమ్ము హనుమంతరావు, దమ్ము అనిల్, నందిగోలు శ్రీనివాసరావు, నందిగోలు వెంకటేశ్వర్లు, తోట శివయ్య, ఎంట్రపల్లి పెద్దన్న తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ యువతకు కావాల్సిన భరోసా, నమ్మకాన్ని జగన్ ఈ జన్మకు ఇవ్వలేడన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 1వ తేదీన లబ్ధిదారులందరికీ ఇంటింటికి 4,000 రూపాయల పెన్షన్తో పాటు ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా అందించి తీరుతామని ఆయన తెలిపారు. ఈ నెల 30న చిలకలూరుపేట పట్టణంలోని నెహ్రూ నగర్లో ఉన్న ఎస్ఎంఎస్ షాదీఖానాలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ రఫానీ తెలిపారు.
అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి పట్టణంలోని 38 వార్డులకు చెందిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని చైర్మన్ రఫానీ పిలుపునిచ్చారు. సమావేశం గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క చిలకలూరిపేట నియోజకవర్గ కార్యకర్తలకి, అభిమానులకి, సానుభూతి పరులకి, నాయకులకి, మరీ ముఖ్యంగా పట్టణానికి సంబంధించి ఎవరైతే ఉండారో మా మున్సిపల్ కౌన్సిలర్స్, వివిధ వార్డుల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు అందరూ ఈ యొక్క 30వ తేదీ జరగబోయే విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఆ రోజు మన యొక్క నియోజకవర్గ అభ్యర్థి మనోహర్ నాయుడు గారు, మన యొక్క ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మాజీ వైసీపీ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గారు, అదేవిధంగా ఇంకా పెద్దలందరూ మన చిట్టా విజయభాస్కర్ రెడ్డి గారు అందరూ వస్తారు. మీ ద్వారా మేము తెలియజేసేది ఏమిటంటే, చిలకలూరిపేట పట్టణంలో ఎటువంటి పరిస్థితుల్లో అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా, అంటే ప్రత్యేక స్థానం అంటే వివిధ రాజకీయ పార్టీలు చేసిన సేవలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల విశ్వాసం చొరగొంది. ఆ యొక్క విశ్వాసం అనేది ఈ యొక్క పెద్దలు, మా యొక్క పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు పూర్తిగా తెలుస్తుందని తెలియజేస్తూ, ఎవరైతే ఈ యొక్క పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. అర్చకుడు అంటే దేవుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్తగా భావించి కాళ్లకు మొక్కే సాంప్రదాయం మనదని చిలకలూరిపేట అర్చకులు తెలిపారు. అటువంటి పూజారులను భక్తుల సమక్షంలోనే కాలితో తన్నడం, కొట్టడం హేయమైన రాక్షస చర్యని కాకినాడ నగరం దేవాలయం వీధిలోని శివాలయంలో అర్చకులపై వైసీపీ నేత చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు. వైసీపీ నేతల అధికార మదానికి, మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపుకు ఇది నిదర్శనమన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్లు వరుసగా దేవాలయాల్లోని దేవతా విగ్రహాలపై దాడులు జరిగాయని, ఒక్క కేసులోనూ నిందితుడిపై చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు. ఇప్పుడు ఏకంగా గుడిలోకి అర్చకులపై దాడి చేసే పద్ధతి వచ్చిందన్నారు. నిందితుడిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీ అయినా మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు, కానీ వైకాపా నాయకులు ఇప్పుడే ఇలా ప్రవర్తిస్తే మరోసారి అధికారంలోకి వస్తే అనే ఆలోచన మాకు వెన్నులో వణుకు పుట్టిస్తుందని, ఇప్పుడు కూడా స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు అండగా నిలిచారు కాబట్టే మీడియా ముందుకు వచ్చామన్నారు బ్రాహ్మణులపై దాడిని ఖండిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట బ్రాహ్మణ సంఘం శనగల హనుమత్ శాస్త్రి, శనగవరపు గోపీనాథ్ శాస్త్రి, కంతెటి సీతారామ శాస్త్రి, నిడుముక్కల నాగరాజు శర్మ, రామకోటయ్య శాస్త్రి, పత్రి వంశీకృష్ణ, కృష్ణమూర్తుల లక్ష్మీనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. కాకినాడలో ఒక అర్చకుడి మీద జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇటువంటి సంఘటనలు జరగటం కూడా చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద పొరపాటు కూడా. ఏదైనా సమానమైన వాడితో యుద్ధానికి వెళ్ళాలి, కానీ ఏదో బక్కచిక్కిన బ్రాహ్మణ మీదకి, దౌనభయ్యో దానయ్య మీదకి యుద్ధాలకు పోవటం, ఇట్లా చేయి చేసుకోవటం, అనవసరంగా తిట్టడం, ఇవన్నీ కూడా సరైన చేసేటువంటి పనులు మాత్రం కాదు. ఇది చాలా పెద్ద తప్పు. అసలు కూడా ఇటువంటి పనులు చేయటం చాలా పెద్ద పొరపాటు. అసలు ఇటువంటి వాళ్ళకి ఏదైనా శిక్ష వేయకపోతే భవిష్యత్తులో ఇట్లాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇన్ని తప్పులు జరిగినా కానీ వాళ్ళకైనా సరైన దండన లభించి 10 మందికి తెలిసేట్టుగా చేస్తే ఇంక ఎవరూ కూడా అటువంటి పనులు చేయకుండా ఉంటారు. వీటన్నిటికి కూడా ఏ ప్రభుత్వం కూడా క్షమించకూడదు. తగిన శిక్ష వేసి వాళ్ళకి తగిన విధంగా బ్రాహ్మణులకి అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా చూడవలసిన విషయం. ఇవన్నీ కూడా అటు బ్రాహ్మణ దుఃఖాన్ని, అటువంటి కష్టాన్ని ఆయన చేరుకోవడానికి వాళ్ళ ఎంతకాలం పడుతుందో అసలు ఆయన కోలుకోవడానికి దిగులు నుంచి ఒక సామాన్యమైన వ్యక్తి గుళ్ళో పూజారి, మీరు వచ్చి మాకు దండం పెడతారు, మేము దేవుడికి మీ గోత్రం పేరు మీరు బాగుంటే మేము దండం పెడితే మీరు మమ్మల్నే హింసిస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము పోయి కూడా రక్షణ కల్పించాల్సిన మీరే మమ్మల్ని కొట్టి హింస. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఎన్ అశోక్ ఈ నెల 6వ తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 2011 బ్యాచ్కి చెందిన ఎన్ అశోక్ పల్నాడు జిల్లా ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు.
కోటప్పకొండ బందోబస్తు విధులకు హాజరయ్యేందుకు వెళ్లే సమయంలో చిలకలూరిపేట పట్టణ శివారులోకి వచ్చేసరికి తన బైకును వెనుక నుండి టిప్పర్ లారీ ఢీకొట్టడంతో అశోక్ అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రవిశంకర్ రెడ్డి నేతృత్వంలో అశోక్ కుటుంబానికి 2011 తోటి బ్యాచ్ కానిస్టేబుళ్లందరూ కలిసి తమ వంతు సాయంగా 8 లక్షల రూపాయల నగదు చెక్కును అశోక్ భార్య లక్ష్మీదేవికి కుటుంబ సభ్యులకు అందజేశారు. అశోక్ బ్యాచ్ తన కుటుంబానికి అండగా ఉన్నందుకు ఎస్పీ వారిని అభినందించారు. మున్సిపల్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ కార్మికుడిగా పనిచేస్తున్న జహీర్ను మున్సిపల్ కమిషనర్ గోవిందరావు సస్పెండ్ చేశారు. ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఉద్యోగిగా పనిచేస్తూ రాజకీయ పార్టీల వెంట తిరుగుతున్నాడనే ఆరోపణలను సివిజిల్ నందు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం సస్పెండ్ చేసినట్లు కమిషనర్ గోవిందరావు తెలిపారు. 10వ తరగతి పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 18న ప్రారంభమైన పరీక్షలు 10 రోజుల పాటు జరిగాయి. పట్టణంలో మొత్తం 11 సెంటర్లలో 2295 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాశారు. ఎంతో పకడ్బందీగా ప్రశాంతంగా ఈ 10వ తరగతి పరీక్షలు వ్రాశారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పరీక్షలు ముగియడంతో ఉత్సాహంగా ఉల్లాసంగా విద్యార్థులున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సుకన్య సమృద్ధి యోజన పథకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చిలకలూరిపేట తపాలా శాఖ పోస్ట్ మాస్టర్ తోట శివరామకృష్ణ కోరారు. గురువారం ఆయన సీసీ న్యూస్తో మాట్లాడుతూ 10 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయస్సు కలిగిన ఆడపిల్లల భవిష్యత్తు కొరకు కేంద్ర ప్రభుత్వం సుకన్య అభివృద్ధి యోజన పథకం తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఆడపిల్లలు పుట్టగానే నెలకు సుమారు 1000 రూపాయలు కడుతూ ఈ పథకం కింద చేర్చితే వారికి 21 సంవత్సరాలు వచ్చేసరికి వడ్డీతో కలిపి అధిక మొత్తంలో నగదు చేకూరుతుందన్నారు. కేవలం 250 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చునన్నారు. ఇక ఇంట్లో ఉన్న 2 ఆడపిల్లలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. మరిన్ని వివరాలకు తమ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ వద్దకు వెళ్లి తెలుసుకోవాలని పోస్ట్ మాస్టర్ తోట శివరామకృష్ణ సూచించారు. ఈరోజు సిసి న్యూస్ వారు మా ఆఫీస్కి ఇచ్చేసి కొన్ని స్కీమ్స్ గురించి వివరాలు కావాలన్నారు. వాటిలో ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడపిల్లలకు సంబంధించినటువంటి సుకన్య సమృద్ధి యోజన దాని గురించి వివరాలు అడిగారు. దాని గురించి వివరాలు డీటెయిల్స్ నేను వివరించదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది మన మోడీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంట్రడ్యూస్ చేసినటువంటి మంచి స్కీము. ఇది ముఖ్యంగా ఓన్లీ ఆడపిల్లలకు 10 సంవత్సరాల లోపున ఆడపిల్లలకు మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే జనరల్గా పుట్టంగానే ఆడపిల్లలకు కానీ స్కీమ్ చేసుకుంటే 21 ఇయర్స్కి అంటే కరెక్ట్గా వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత లేదా మ్యారేజ్ పర్పస్ కానీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దానికోసం ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా చాలా పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగా ఉంటుంది. వాటిలో ముఖ్యంగా కావాల్సినవి ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ పాప వయస్సు ఖచ్చితంగా 10 సంవత్సరాల లోపు ఉండాలి. అంటే 10 ఇయర్స్ అండ్ బిలో 10 ఇయర్స్ 10 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఒక ఇంట్లో ఉన్నటువంటి 2 ఆడపిల్లలకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది ఒకే ఇంట్లో. వీటికి సంబంధించి పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్లస్ పాప యొక్క ఆధార్ కార్డు, గార్డియన్గా ఎవరైతే ఉండదలుచుకున్నారో తల్లి కానీ తండ్రి కానీ వారి యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క పాన్ కార్డు, 3 పాస్పోర్ట్ ఫొటోసు, ఓన్లీ 250 రూపీస్తో ఈ అకౌంట్ ఓపెన్ చేస్తామండి పోస్ట్ ఆఫీస్లో. తీసుకొని పోస్ట్ ఆఫీస్కి ఎనీవేర్ ఎక్కడ పోస్ట్ ఆఫీస్లో అయినా పల్లెటూరులో కానీ టౌన్లో కానీ ఎక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఈ సుకన్య సమృద్ధి యోజన అనే అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ఎవ్రీ 3 మంత్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం అలాగే ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో మినిమం 250 రూపీస్ పెడితే అకౌంట్ ఓపెన్ చేస్తామండి. ఆ తర్వాత మల్టిపుల్స్ ఆఫ్ 50 రూపీస్తో మీరు ఎంత అమౌంట్ అయినా కట్టుకోవచ్చు. మ్యాక్సిమం లిమిట్ వచ్చి ఒక ఫైనాన్షియల్ ఇయర్కి 1,50,000 దాకా కట్టుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా సరే మీకు 1,50,000 వాటికి ఒక ఫైనాన్షియల్లో మీరు ఎప్పుడైనా సరే ఈ 15 సంవత్సరాలు కట్టుకోవచ్చు అండి. ఆ 1,50,000 కంటే ఎక్కువ మటుకి తీసుకోరు, అంతవాటికి సీలింగు. మేము చెప్పింది ఉదాహరణ ఒక 1000 రూపాయలకి ఎంత వస్తుంది, దానికి ప్రపోర్షనేట్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ. ఏప్రిల్ 3వ తేదీన సామాజిక పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు చిలకలూరిపేట మండల ఎంపీడీఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం సిటీ కేబుల్ న్యూస్తో మాట్లాడుతూ మార్చి నెలతో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సామాజిక పెన్షన్లు 1వ తేదీ కాకుండా ఏప్రిల్ 3వ తేదీ పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. అలాగే ఎప్పటిలా వాలంటీర్లు కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా
పెన్షన్ను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కేవలం ఆర్థిక సంవత్సరం మార్పు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. లబ్ధిదారులు ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని 3వ తేదీ నుంచి పెన్షన్లు అందరికీ అందిస్తామని ఆయన వివరించారు. అందరికీ నమస్కారం అండి. మనకు ఈ చిలకలూరుపేట మండలంలో ఉన్నటువంటి 20 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి పెన్షనర్లకు సామాజిక భద్రతా పెన్షన్లు అన్నవి మనకు ఎప్పట్లాగా 1వ తారీఖు నుంచి కాకుండా ఈసారి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతున్నందువల్ల ఈ నిధులు విడుదల అనేది కొంచెం ఆలస్యం అవుతుంది. అందుకని ఈ నిధుల్ని 3వ తారీఖు నుంచి మనకు జమ చేస్తామని చెప్పేసి పై అధికారులు తెలియజేయడం జరిగింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా 3వ తారీఖు తర్వాత ఈ పంపిణీ జరగడం జరుగుతుంది. అయితే ఇంతకుముందులాగా వాలంటీర్లకు కాకుండా మన సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది వచ్చేసి మీకు అవి పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి 1-2 తారీఖుల్లో మీకు పెన్షన్ రాలేదు అనేటువంటి గాబరా పడాల్సిన అవసరం లేదు. కొంచెం లేటుగా వస్తే ఇది కేవలం ఒక ఆర్థిక సంవత్సరం మారుతున్నందువల్ల వచ్చినటువంటి మార్పు, అంత తప్ప మరి ఒకటి కాదు. కాబట్టి దీని గురించి ఎవరూ గాబరా పడాల్సిన పని లేదు. తర్వాత మనకి ఇక్కడ మన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఎస్కే ల్యాబ్ అధినేత షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై ఇఫ్తార్ విందు స్వీకరించారు. ప్రత్యేకంగా నమాజ్ చేశారు. ముస్లిం మత పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇఫ్తార్ విందు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ముస్లింలు పాల్గొన్నారు. खुशबू लगा के छिड़कन मगा के खुशबू लगा के छिड़कन मगा के हाथों में हम अपनी मेहंदी लगा के मांगेंगे ईदी कहेंगे ये हम प्यारी मामा प्यारे बाबा. చిలకలూరుపేట మండల ఎంపీడీఓ శ్రీనివాసరావు ఎన్నికల విధుల్లో భాగంగా గురువారం మండలంలోని గోవిందపురం, గంగనపాలెం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా నిర్వహిస్తున్నారు అనేది స్వయంగా పరిశీలించారు. అలాగే కొన్ని చోట్ల ఇక తీసివేయని రాజకీయ పార్టీల జెండాలు, ఫ్లెక్సీలు, స్టిక్కర్లు దగ్గరుండి సిబ్బందితో తొలగించారు. ఇక పార్టీ కలర్లు ఉన్న చోట తెల్ల రంగు పూయించారు. రాజకీయ ప్రముఖుల విగ్రహాలకు ముసుగు కట్టించారు. అనంతరం గ్రామస్తులతో స్వయంగా మాట్లాడిన ఎంపీడీఓ ఎన్నికల కమిషన్ ఆదేశాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల వీఆర్ఓలు, వీఆర్ఏలు, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా నిర్వహిస్తున్నారు ఒకసారి చూద్దామని చెప్పేసి ఈరోజు పర్యటన చేయడం జరిగింది. లింగంగుంట్ల, కావూరు, కమ్మవారిపాలెం, గోవిందాపురం, గంగన్నపాలెం అండ్ కోమనేని వారిపాలెం ఈ గ్రామాల్లో పర్యటించడం జరిగింది. ఇప్పటిదాకా కూడా ఎక్కడైనా సరే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇచ్చి వచ్చినటువంటి నిబంధనలు ఏమైనా ఉల్లంఘించారేమో అని చెప్పేసి ఎవరో చూడటం జరిగింది. నిన్న కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఎక్కడైనా ఒక పార్టీని గుర్తు తెచ్చేటువంటి రంగులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని మనం వేరే కలర్తో వాటిని మార్పు చేయాలని చెప్పేసి నేను సూచనలు ఇచ్చారు. అందువల్ల ఈ దాతలు ఇచ్చినటువంటి బెంచీలు వీటికి కూడా ఒక కలర్ ఉన్నప్పుడు ఒక పార్టీని గుర్తు చేసేటట్టు ఉన్నట్లయితే వాటిని కూడా మనం వేరే కలర్తో వాటిని నింపేయాలని చెప్పేసి మహిళా పోలీసుల సాయంతోనూ మరియు మన గ్రామ పంచాయతీ కార్యదర్శుల వాళ్ళ సహాయంతోనూ ఇవాళ అన్నిటి రివ్యూ చేయడం జరిగింది. అన్నీ కూడా అవి మార్చడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ శిలా ఫలకాల మీద ఎక్కడైనా సరే ఈ ఫోటోలు, ముఖ్యంగా ఎన్టీఆర్ ఫోటోలు కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ ఫోటోలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కానీ ఏవైనా సరే ఆ ఫోటోలు ఏవైనా ఉన్నట్లయితే అవి కనిపించకుండా వాటిని ముందు ముఖ్యంగా వాటిని కవర్ చేయమని చెప్పడం జరిగింది. అట్లాగే వైసీపీ సంబంధించినట్టు 3 కలర్స్ ఉన్నప్పుడు 3 కలర్స్ ఉన్నట్లయితే అవి ఒక పార్టీని, వైసీపీ పార్టీని గుర్తించేటట్టు బునుగు, తెలుపు అండ్ ఆకుపచ్చ ఈ 3లో 2 రంగులు మాత్రమే ఉండే విధంగా చూస్తే మనం ఆ 2 రంగులే కాబట్టి అది వైసీపీ కింద మనం ట్రీట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ విధంగా చేయడం చెప్పేసి సూచనలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా
ఎక్కడన్నా అక్కడక్కడ మిగిలిపోయినటువంటి ఏదైనా స్టిక్కర్లు ఇలాంటివి ఏదైనా గోడల మీద ఉన్నటువంటి చిన్న చిన్న పోస్టర్లు అలాంటివన్నీ కూడా తొలగించడం జరిగింది. ఇంకా ఎక్కడన్నా ఉంటే కనుక ఒకసారి మళ్ళీ ఉదయం సాయంత్రం ఒకసారి తిరిగి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళేసి అలాంటి నిబంధనలు వాళ్ళకి తెలియజేసేసి వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ స్టిక్కర్లు కానివ్వండి, పోస్టర్లు కానివ్వండి, ఏదైనా ఒక పార్టీని గుర్తించే విధంగా కానీ లేదంటే ఒక రాజకీయ నాయకుని గుర్తించే విధంగా కానీ ఏమైనా సింబల్స్ కానీ ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా తొలగించమని చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు ప్రజలకు మేలు చేయడం కోసమే శిలువ మరణం పొందాడు. కాబట్టి ఆయన మరణించిన రోజును మంచి శుక్రవారం లేదా గుడ్ ఫ్రైడే అని అంటారని ఆర్సీఎం చర్చ్ ఫాదర్ రెవరెండ్ మరియదాస్ తెలిపారు. ప్రపంచంలోని అన్ని చర్చిలలో శుక్రవారం ఈ పండుగ జరుపుకుంటారన్నారు. యేసు శిలువపై పలికిన 7 మాటలు ధ్యానిస్తారన్నారు. అలాగే ఆనాటి సంఘటనలు గుర్తు చేసే విధంగా నాటకీయంగా శిలువ మోసి సంఘటన ప్రదర్శిస్తారన్నారు. రేపటి దినమున మనం గుడ్ ఫ్రైడే జరుపుకోబోతున్నాం. మరి ఈ సందర్భంగా మీకందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ గుడ్ ఫ్రైడే మీకందరికీ తెలిసిందే. ఎందుకు ఈ గుడ్ ఫ్రైడేని ఇంతగా జరుపుకుంటూ ఉంటాం? ఎందుకు అంటే యేసుక్రీస్తు మానవ జాతి కొరకు శిలువపై మరణం పొందారు కాబట్టి మానవ జాతికి విముక్తిని కలిగించిన దినం. అందువలన ప్రపంచమంతా కూడా ఈ గుడ్ ఫ్రైడే నిర్వహించుకుంటుంది. యోహాను సువార్త 18వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. మానవులందరి కొరకు ఒకరు మరణించటం మేలు అని. మరి మానవులందరి రక్షణ కొరకు యేసుక్రీస్తు శిలువపై చంపబడ్డారు. ఆయన మరణం లేకపోతే మానవ జాతికి విముక్తి లేదు, మానవ జాతికి రక్షణ లేదు. కనుక మానవ జాతిని సాతాను కబంధ హస్తాల నుంచి విడుదల చేసేది యేసుక్రీస్తు శిలువ మరణం. కాబట్టి ప్రపంచమంతా ఈ శిలువ మరణాన్ని ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉంది. ఇక ఈ సందర్భంగా క్రైస్తవులు అనేక భక్తి కార్యాలు చేస్తూ ఉంటారు. స్లేవను మోయటం కానీ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు శిలువ మోస్తున్నప్పుడు జరిగిన సంఘటనలు కానీ వీటిని నెమరు వేసుకుంటూ డ్రామా రూపంలో చాలా చోట్ల ప్రదర్శన చేస్తూ ఉంటారు. శిలువ ఆరాధనగా పిలుస్తూ ఉంటారు. అలాంటి ఈ శ్రీవుని గురించి మనం క్రైస్తవులంగా తెలుసుకోవాల్సిన సత్యాలు ఏంటంటే, యేసుక్రీస్తు అన్నారు, ఇదిగో నేను శిలువపై కొట్టబడినప్పుడు అందరినీ నా తట్టు ఆకర్షిస్తానని. యేసుక్రీస్తు ఈ మాటలు నెరవేరాలంటే బాధాకరమైన ఈ యేసుక్రీస్తు శిలువ మరణం తథ్యమని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు చెబుతున్నారు, యేసుక్రీస్తు దేవుడై ఉండి తను తాను తగ్గించుకొని సేవకు రూపం దాల్చను. ఆయన అవమానకరమైన శిలువపై కూడా మరణం పొందటానికి అంగీకరించారని. అందువలననే దేవుడు ఆయనను మహోన్నత స్థలానికి లేవనెత్తాడు అని. అందువలననే యేసుక్రీస్తుని తన కుడి పార్శ్వన కూర్చొని పెట్టుకున్నాడని. యేసుక్రీస్తు పేరు చెప్పగానే పరలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో ఉన్న ప్రతి శక్తి, ప్రతి ప్రభువు కూడా మోకాలు వంచి ఆరాధించే గొప్ప బిరుదుని దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చాడని. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.